అనుబంధం పార్ట్ 31 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఎవరు మీరు? అన్నాడు కోపంగా శ్రీహర్ష బైక్ లైట్ వేశాడు. శ్రీకాంత్ అప్పలరాజు కొడుకు. ఎవరో కిరాయి వాళ్ళను తీసుకొచ్చాడు. నువ్వెందుకు వచ్చావు? దీనికి కారణం చెప్పు అన్నాడు కోపంగా శ్రీహర్ష. మీ మరదలేమి పద్ధతి కాదు. ఆ వినోద్ గాడు ఒక పిచ్చి వెధవ. వాడితో జతకట్టి తిరుగుతూ ఉంది. పబ్బుల్లో వీర విహారంగా తాగి చిందులు వేసింది. నేను చేయి పట్టుకుంటే నా చెంప పగలగొట్టింది. శ్రీహర్షకు ఏం జరిగిందో తెలీదు కాబట్టి వింటూ ఉన్నాడు మౌనంగా. అందుకే మీ కుటుంబం, వినోద్ వాళ్ళ కుటుంబం చాలా గౌరవంగా ఉంటాయి కదా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో. అందుకే ఆ రోజు వారు తాగే డ్రింక్లో ఒక రకమైన డ్రగ్ కలిపాను. వారిద్దరిని ఒక గదిలో పెట్టింది కూడా నేనే. అది ఏమీ తెలీదు ఆ వెధవకి. జరిగిన తర్వాత నేనే చెప్పాను వాడికి. అయితే ఒకటి వారికి తెలియని ఇంకో రహస్యం కూడా ఉంది. ఇరు కుటుంబాలని రోడ్డుకు ఈడ్చి మీ పరువు తీయాలని నేనెంతో ప్లాన్ వేశాను. కానీ మీరు మాట బయటకు రాకుండా సెన్ సెటిల్మెంట్ చేసుకున్నారటగా. అలా జరగడానికి వీల్లేదు. ఆకాంక్ష పొగరు దిగాలి అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు శ్రీకాంత్. చాలా బాగా చెప్పావు. ఇంతకీ నీ బాధేంటి? అని అడిగాడు శ్రీహర్ష ఒక రకంగా నవ్వుతూ. నీ మరదలి శృంగార కావ్యం చూస్తావా? పెళ్లి చేసుకుందామనుకుంటున్నారుగా. ఇది లైవ్ టెలికాస్ట్ కిస్తా అంటూ నవ్వాడు శ్రీకాంత్. పిచ్చి పిచ్చి వాగుడు కట్టిపెట్టు. దీనివల్ల నీకు లాభం ఏముంటుంది? నువ్వు డబ్బు ఆశిస్తుంటే అడుగు, ఇస్తాను అన్నాడు శ్రీహర్ష. డబ్బు కాదు, మర్యాదగా నీ మరదలు పెళ్లి ఆఫ్ చేయి. అది ఎవరితో చెడిపోయినా నాకు బాధ లేదు. నాకిచ్చి పెళ్లి చేయి అన్నాడు శ్రీకాంత్. వీడు ఒక వెధవన్నర వెధవ అని అర్థమైపోయింది శ్రీహర్షకు. అంటే వీడు ఆకాంక్షపై కక్షతో చేస్తున్నాడు. నువ్వు చెప్పిన మాటలు నాకు అర్థమయ్యాయి మిస్టర్ శ్రీకాంత్. పొరపాటున కూడా అటువంటివి జరగవు. మర్యాదగా ఫోన్లో రికార్డ్ చేసింది డిలీట్ చేసేయ్. కావాలంటే డబ్బు తీసుకో. నీకెంత కావాలి అన్నా ఆడపిల్లల జోలికి వెళ్ళకూడదు శ్రీకాంత్. ఆటకాయితనం కాదు అది. ఆడపిల్ల జీవితం అన్నాడు కోపంగా శ్రీహర్ష. అది ఆడపిల్లేంట్రా? దానికి ఒళ్ళంతా పొగరు. మేము తక్కువ కులం వాళ్ళ మనీ నన్ను ఒకసారి 10 మందిలో హేళన చేసింది. నా దారిన నేను వెళుతున్న వాడిని నన్ను రెచ్చగొట్టింది. దాని జీవితం పిచ్చి కుక్కలాగా అయిపోవాలి. లేకుంటే నా కాళ్ళ కింద పడి ఉండాలి అన్నాడు శ్రీకాంత్. ఇక లాభం లేదు అనుకుని బైక్ దిగాడు శ్రీహర్ష. శ్రీకాంత్ కూడా తను తెచ్చిన నలుగురితో శ్రీహర్ష మీదకొచ్చాడు. అరేయ్ శ్రీకాంత్, చిన్న బాబు గారి మీదకి వెళ్లే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు అన్నాడు తోటమాలి రంగన్న. తాత, నీకు తెలీదు వీళ్ళ సంగతి. వీళ్లకు మనం తక్కువ కులం వాళ్ళు అని చులకన భావాలు. నోర్ముయ్ వెధవ అన్నాడు వాచ్మెన్ రంగయ్య. రంగయ్య దగ్గర ఉన్న మనుషులు మొత్తం చుట్టుముట్టేశారు శ్రీకాంత్ వాళ్ళని. శ్రీకాంత్ని ఆ నలుగురిని బలవంతంగా పట్టుకుని చెట్లకు కట్టేశారు. తాత, శ్రీకాంత్ జేబులో ఉన్న వస్తువులన్నీ బయటకు తీయించు అన్నాడు శ్రీహర్ష. ఫోన్ ఇంకా ఏవేవో చాలా ఉన్నాయి. ఫోన్ ఓపెన్ చేసి చూశాడు శ్రీహర్ష. వెంటనే డిలీట్ చేసేశాడు ఆకాంక్ష వీడియోను. రంగయ్య తాత చేత కొట్టించాడు శ్రీకాంత్ని. రంగయ్య తాతకి అన్న మనవడు శ్రీకాంత్. చెప్పు, ఇంకేమైనా ఉన్నాయా అంటూ కోపంగా అడిగాడు శ్రీహర్ష. చెప్పరా బాబుగారికి సమాధానం, లేకుంటే మొత్తం మన గూడెం వాళ్ళంతా కలిసి నిన్ను నరికి పారతోరవేస్తారు అని బెదిరించాడు రంగయ్య. తన గూడెం వాళ్ళే తనని ఒక పురుగును చూసినట్లు చూస్తుంటే భయపడ్డాడు శ్రీకాంత్. ఏం తెలుసురా నీకు అయ్యగారి వాళ్ళ గురించి? వారు మనందరికీ ఇల్లు కట్టించారు. ఈరోజు చదువుకున్నాం అని మిడిసిపడుతున్నావు చూడు. ఆ చదువు చదివించింది కూడా ఈ చిన్నబాబు గారి తాతగారు దశరథ గారు. ఆ తండ్రి దేవుడు లాంటివాడు. ప్రతి ఒక్కరికి మన గూడెంలో నెలకు 2 బస్తాల బియ్యం పంపిస్తారు. అంతేకాదు వారి తోటలో కాసే పళ్ళు, ఫలాలు ప్రతి ఒక్కటి మనందరికీ పంచుతారు. వారు పెట్టిన ఫ్యాక్టరీలోనే అందరూ పని చేస్తున్నారు మన వాళ్ళు. ప్రస్తుతానికి అందరూ చదువుతున్నారు అంటే దేవుడు లాంటి వాళ్ళ తాతగారు. అంతెందుకురా, మీ అన్నకు కొట్టు పెట్టించింది ఎవరు? శేఖర్ బాబు గారు, పెద్ద బాబు గారు. ఈ జన్మకే కాదు ఎన్ని జన్మలకైనా వాళ్ళ కాళ్ళ దగ్గర మనం పడి ఉండాల్సిందే. అటువంటి చిన్నయ్య గారి మీదకు మనుషుల్ని తీసుకొస్తావా?
వెర్రి వెధవ అంటూ తిట్టిపోశాడు తోటమాలి రంగన్న. మనకే కాదురా, మన చుట్టుపక్కల ప్రాంతాలలో ఒక అనాథ అనేవారు ఉండరు. ప్రతి ఒక్కరికి ఆశ్రయం కల్పించారు. దేవాలయంలో ప్రతిరోజు అన్నదానం జరుగుతూ ఉంటుంది. అందరికీ దేవుడనేవాడు ఎలా ఉంటాడో మనకు తెలీదు కానీ వీరి కుటుంబం మొత్తం ఒక దేవాలయం లాంటిది మనందరికీ అంటూ శ్రీకాంత్‌కి దూరం బంధువైన వెంకన్న తిట్టాడు. కష్టపడకుండా తింటున్నా అని తప్ప ఇదంతా ఎలా జరుగుతుంది అని తెలుసుకోలేకపోయాను అనుకొని సిగ్గుపడ్డాడు శ్రీకాంత్. నువ్వు ఏ రకంగా అయినా దేవాలయం లాంటి వారి ఇంటికి చెడు చేయాలి అని అనుకుంటే ఎవరో అక్కర్లేదు. మేమంతా కలిసి నిన్ను చంపి మట్టిలో పెట్టేస్తాం అంటూ అందరూ మీద మీదకొచ్చి శ్రీకాంత్‌ని కొట్టబోయారు. వద్దు ఆపండి. తెలియక చేశాడు అన్నారు దశరథ్ గారు. అప్పుడే వచ్చి అయ్యగారు అంటూ అందరూ ఆయన పాదాలకు నమస్కారం చేసుకున్నారు. అయ్యా! మా వాడికి తెలీదు క్షమించండయ్యా! అంటూ వేడుకున్నాడు రంగన్న. ఆ వెనకే శేఖర్ గారు కూడా వచ్చారు. అతనిని విడిచిపెట్టండి అన్నారు దశరథ్ గారు. మా కుటుంబం వల్ల ఎవరికీ ఏ చెడు జరగలేదు ఇంతవరకు. నువ్వు మనుషులను తీసుకొని నా మనవడి మీదకు ఎందుకొచ్చావో నాకు తెలీదు. మా వల్ల ఏదైనా అపకారం జరిగిందా మాకు తెలియకుండా అన్నారు దశరథ్ గారు శ్రీకాంత్ వైపు చూసు. తప్పైపోయింది. క్షమించండి తాతగారు అంటూ దశరథ్ గారి కాళ్ళ మీద పడిపోయాడు శ్రీకాంత్. ఇంతలో శ్రీకాంత్ తండ్రి అన్న వచ్చారు. ఎవరు చెప్పినా ఆగకుండా ఆ చెంప ఈ చెంప వాయించేశారు శ్రీకాంత్‌కి. కొట్టొద్దు అన్నారు దశరథ్ గారు గట్టిగా. అందరూ ఆగిపోయి చేతులు కట్టుకొని మౌనంగా నిలబడిపోయారు. మిమ్మల్ని మా కుటుంబంలాగా భావిస్తున్నాను. నేను ఇన్నాళ్ళు నీ మనసుకు బాధ ఎలా కలిగిందో నాకైతే తెలీదు అన్నారు దశరథ్ గారు శ్రీకాంత్‌ని. అదేమీ లేదులే తాతగారు అన్నాడు శ్రీహర్ష. తెలియక అని శ్రీకాంత్ ఏదో అనబోతుంటే శ్రీహర్ష నవ్వుతూ తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. అర్థమైన శ్రీకాంత్ మౌనంగా ఉండిపోయాడు. బావగారు చెప్పినట్టు చెయ్యి. అంతకు మించి పిచ్చి వేషాలేమైనా వేస్తే ఊరి నుంచి మేమే నిన్ను వెళ్ళగొట్టిస్తాం అంటూ కేకలేశాడు శ్రీకాంత్ తండ్రి. వంత పలికాడు అన్న. తెలియక చేశాను తప్పు. నన్నందరూ క్షమించండి అంటూ శేఖర్ గారు కాళ్ళ మీద కూడా పడ్డాడు శ్రీకాంత్. శ్రీహర్ష కాళ్ళను పట్టుకోబోతుంటే పైకి లేపాడు. శ్రీహర్ష కౌగిలించుకున్నాడు. అందరూ ఒకలాగా పెరగరు శ్రీకాంత్. తను అలా మాట్లాడడం తప్పే. కానీ మనకు జరుగుతున్న అన్ని మంచి విషయాలు ముందు అది దూదిపింజం లాంటిది. ఆకాంక్ష గురించి నలుగురికి తెలియనివ్వకు అన్నాడు చిన్నగా శ్రీహర్ష. తప్పకుండా ఆ ఫోన్‌లో తప్పితే ఇంక నా దగ్గర ఏమీ లేవు. నన్ను నమ్మన్నా అంటూ శ్రీహర్ష చేతులు పట్టుకున్నాడు శ్రీకాంత్. నాన్నగారు శ్రీకాంత్‌కు మీ ఫ్రెండ్ ద్వారా మంచి ఉద్యోగం వచ్చేలా చేయండి అంటూ నవ్వాడు శ్రీహర్ష. థాంక్స్ అన్నా. జీవితంలో నా వల్ల గాని, మరి ఎవరి వల్ల గాని చిన్న తప్పు కూడా జరగదు. నేను మాటిస్తున్నాను. నన్ను క్షమించావని అనుకుంటున్నానన్నాడు శ్రీకాంత్. నాకు నీ మీద కోపమేమీ లేదు శ్రీకాంత్. ఏదో తెలియనితనంతో చేశావు. ఇంకెప్పుడు ఏ ఆడపిల్లల జోలికి వెళ్ళొద్దు అని చెప్పాడు శ్రీహర్ష చిన్నగా. వాడు మంచోడే బాబు. కానీ ఎందుకు మీ పైకి దాడి చేయబోయాడో మాకెవరికీ తెలీదు అన్నాడు రంగన్న తాత. అదేమీ లేదులే తాత. ఇక ఇది ఇక్కడితో మర్చిపోండి. ఈ విషయం ఏమీ అనుకోవాల్సిన పని లేదు అన్నారు శేఖర్ గారు. అలాగే బాబుగారు. పొరపాటున కూడా ఇలాంటిది ఎవరి ద్వారా మీ కుటుంబానికి ఎప్పుడూ జరగకుండా చూస్తాం అన్నాడు వెంకన్న. అందరూ అదే మాట చెప్పారు. దశరథ్ గారికి చెప్పి అందరూ బయలుదేరారు. అసలేం జరిగింది? నేను నువ్వు తోటలోనే ఉన్నావు. ఎందుకు అని ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పాడు రంగన్న. తర్వాత నలుగురితో శ్రీకాంత్ రావడం చూసి అతనే మాకు తెలియజేశాడు. శ్రీకాంత్ ఎందుకు వచ్చాడు? హర్ష అన్నారు శేఖర్ గారు. అదేదో చిన్న గొడవలే తాతగారు అన్నాడు శ్రీహర్ష నవ్వుతూ. వినోద్ వల్ల ఏమైనా గొడవ? అన్నాడు శేఖర్ గారు. ఛ! వినోద్‌కి ఏమీ తెలీదు. అతను మంచివాడే నాన్న అన్నాడు శ్రీహర్ష నవ్వుతూ. మొత్తానికి ఏ సమస్యలు లేకుండా సమసిపోయాయి అని సంతోషపడ్డాడు శ్రీహర్ష. ఒక కొత్త నంబర్ నుండి ఫోనొచ్చింది శ్రీహర్షకు. హలో! ఎవరు? అన్నాడు శ్రీహర్ష. అందమైన ఒక నవ్వు. అనన్య అన్నాడు శ్రీహర్ష నవ్వుతూ చిన్నగా. అబ్బో! కనిపెట్టేశారుగా అన్నది నవ్వుతూ అనన్య. నేను తోట దగ్గరే ఉన్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత చేస్తాను అంటూ నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు శ్రీహర్ష. ఇంత రాత్రైనా నిద్రపోలేదు బంగారం అనుకున్నాడు శ్రీహర్ష నవ్వుకుంటూ. ఫోన్ చేసిందెవరు?
అన్నారు శేఖర్ గారు. నా క్లాస్‌మేట్ నాన్నగారు అన్నారు శ్రీహర్ష. అయినా నువ్వు ఈ సమయం వరకు ఒంటరిగా ఇక్కడిలా ఉండడం మంచిది కాదు అన్నారు శేఖర్ గారు. అలాగే ఉండబట్టే కదా డాడీ తాతగారి గొప్పతనం నాకు తెలిసింది అంటూ నవ్వాడు. తాతగారి వైపు చూస్తూ శ్రీహర్ష మన మీదకి ఎవ్వరు రాలేరు డాడీ. తాతగారి మంచితనం, ఆయన గొప్పతనం మన చుట్టూ లక్ష్మణ రేఖలా ఏర్పడిపోయింది అంటూ తాతగారు భుజం మీద తలవాల్చి మురిసిపోయాడు శ్రీహర్ష. మనవడి తల నిమురుతూ ఆనందపడిపోయారు దశరథ్ గారు. ఇన్నాళ్లకు ఇంటికి వెళ్లారు. భోజనం చేసి చకచకా రూంలో చేరాడు శ్రీహర్ష. అనన్య అంటూ ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు శ్రీహర్ష నవ్వుతూ. జయంతి భర్తను పిలిచి చూపించింది. అనన్య, శ్రీహర్షలు ఫోన్లో మాట్లాడుకునేదాకా వచ్చేశారు. నిజంగా అటువంటి కుందన బొమ్మ ఆమని కూతురు మన ఇంటి కోడలవ్వడం మన అదృష్టమని అన్నది జయంతి. అవును, అనన్య గురించి ప్రతి ఒక్కరూ మన పంతులు గారు మెచ్చుకుంటూ ఉంటారు. ఆ విషయం నాకు తెలుసు జయంతి అన్నారు శేఖర్ గారు. ఆకాంక్ష పెళ్లి జరగడమే. శ్రీహర్షకు, అనన్యకు పెళ్లి చేసేయాలి అన్నారు నవ్వుతూ జయంతి గారు. ముందు మా బావగారిని చెల్లెల్ని కలపాలి. తర్వాత ఏదైనా అన్నారు శేఖర్ గారు. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.